ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ సహా అన్ని జట్లు పాకిస్తాన్కు వస్తాయని పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ తేల్చి చెప్పారు. లాహోర్లో భారత జట్టు మ్యాచ్లు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు నఖ్వీ తెలిపారు. అదే సమయంలో టీమిండియా మ్యాచ్లను వీక్షించేందుకు మన దేశం నుంచి వెళ్లే అభిమానుల రవాణా సౌకర్యాలను పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మేము ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అన్ని జట్లు మన దేశానికి వస్తాయని నఖ్వీ అన్నారు. అయితే భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ మరో వారం రోజుల్లో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్టోబర్ 15, 16 తేదీలలో ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న షాంఘై సహకార సంఘం వార్షిక సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో ఎస్సీఓ సభ్య దేశాలకు చెందిన విదేశాంగ ప్రతినిధులు ఆయా దేశాల మధ్య ఆర్థిక, సామాజిక, మానవ సహకారం తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీ విషయమై పాక్ ప్రభుత్వం జయశంకర్తో చర్చించనుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ విషయంలో భారత ప్రభుత్వానిదే తుది నిర్ణయమని బీసీసీఐ చెప్తోంది. ఇప్పటి వరకు ఈ టోర్నీకి సంబంధించి ప్రభుత్వంతో బీసీసీఐ ఎలాంటి చర్చలు జరపలేదని, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు. కాబోయే ఐసీసీ చీఫ్ జైషా భారత ప్రభుత్వందే తుది నిర్ణయమని వెల్లడించారు.